ఓం నమః కొన్ని సంవత్సరాల తర్వాత ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నాయన గజముఖాసురుడా, నేను నీ తపస్సుకు మెచ్చాను, కళ్ళు తెరువు. నిర్వి సైడ్ స్వామి, నాయన నేను నీ తపస్సుకు మెచ్చాను, నీకు ఏం కావాలో కోరుకో. స్వామి, ఈ లోకంలో మనుషులు, దేవతలు, రాక్షసులు, పశుపక్షులు, జంతువులు ఎవరు నన్ను సంహరించకుండా, నాకు అంతమే లేకుండా నేను అంతం లేకుండా ఉండగా వరం ఇవ్వండి. కానీ నువ్వు అడిగిన వరం చాలా కష్టం గజముఖాసురుడా. ప్రతి పుట్టిన మనిషికి చావు తప్పదు. ఏదైనా వేరే వరం కోరుకో అంటే కోరుకో. వద్దు స్వామి, నాకు ఆ వరమే కావాలి. కానీ గజముఖాసురుడా, నేను నీకు వరం ఇచ్చిన తర్వాత నువ్వు ఆ వరాన్ని దురుపయోగంగా వాడుకోని నువ్వు కింద భూలోకంలో అందరినీ బాధ పెట్టేవాళ్ళు, వాళ్ళు బాధపడతారు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించి చెప్పు. సరే స్వామి, నాకు ఆ వరమే కావాలి. తథాస్తు. కానీ నీ వరాన్ని దురుపయోగంగా వాడుకోకు. ఎందుకంటే నేను నీకు అప్పుడు నేను రక్షించడానికి ఉంటాను. సరే స్వామి. భోలేనాథు చెప్తే నేను వినాలా? నేను అమరుణ్ణి, నన్ను ఇప్పుడు ఎవరు ఏం చేయలేరు. ఈ ముల్లోకాల్ని నేనే పాలిస్తాను. ఎవరు ఈ ముల్లోకాల్లో నన్ను ఏం చేయలేరు. స్వామి, తనకి గజముఖాసురుడికి ఏం వరం ఇచ్చారు స్వామి? అది స్వామి రక్షించండి. ఏం జరిగింది? స్వామి, మీరు గజముఖాసురుడికి ఇచ్చిన వరం వల్ల అతను ముల్లోకాలన్నింటినీ పాలిస్తున్నాడు. ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారు. అదేంటి? నేను చెప్పాను కదా గజముఖాసురుడికి తన వరాన్ని దురుపయోగంగా వాడుకోవద్దని. స్వామి, మీరు భోలేనాథు, మీరు ఇచ్చిన వరాన్ని అతను దురుపయోగం చేసుకుంటున్నాడు. దీనికి ఏమీ పరిష్కారం లేదా? ఒక పరిష్కారం ఉంది. నేను గజముఖాసురుడికి ఇచ్చిన వరం ప్రకారం ఏ మనిషి, ఏ జంతువు, ఏ పశుపక్షి ప్రాణం, ఏ దేవత, ఏ అసురుడు ఎవరు చెప్పలేదు. కానీ వినాయకుడు అలాంటి వాడు కాదు. వినాయకుడే గజముఖాసురుడిని సంహరించగలడు. కానీ వినాయకుడు చిన్నపిల్లవాడు కదా స్వామి, అతను ఎలా చేయగలుగుతాడు? నాకు వినాయకుడి మీద పూర్తి నమ్మకం ఉంది. వినాయకుడే గజముఖాసురుడిని ఖచ్చితంగా సంహరించగలడు. అలాగే స్వామి. నాయన వినాయక, వెళ్ళి ఆ చెట్టు గజముఖాసురుడిని సంహరించిరా. సరే తండ్రి గారు. సరే తండ్రి. ఓ గజముఖాసురా, ఎక్కడ దాక్కున్నావు? బయటకు వచ్చినట్టు యుద్ధం చేయి. ఎవరు నన్ను పిలిచింది? నేను గణేశుడిని. నువ్వు నన్ను అంతం చేస్తావా? ఇంత చిన్నపిల్లాడివి, నువ్వు నన్ను అంతం చేస్తావా? ఈ ముల్లోకాల్లో నన్ను ఎవరేం చేయలేరు. నువ్వు నన్ను అంతం చేస్తావా? రా యుద్ధానికి. ఏంటి పిల్లవాడు ఇంత బలంగా ఉన్నాడు? నన్నే ఆడిచ్చేసేలా ఉన్నాడు. లేదు, ఈ ముల్లోకాల్లో నన్ను అంతం చేసే వాళ్ళే ఎవరు లేరు. నేను అమరుణ్ణి. రాక్షసుడు ఎక్కడికి మాయమైపోయాడు? నేను ఇప్పుడు మూషికగా మారిపోయాను. నువ్వు నన్ను ఏం చేయలేవు. అయితే కూసుకో. వద్దు స్వామి, వద్దు. నేను మీ మాట వింటూ మీ దాసోహుడిగా ఉంటాను. నన్ను ఏం చేయొద్దు స్వామి. అయితే నువ్వు
నైస్. ఊడిగా ఉంటాను, నన్నేం చేయొద్దు స్వామి. అయితే నువ్వు నా వాహనం లాగుండాలి. సరే స్వామి, మీరు ఎలా అంటే అలా.